నమస్తే అండి. ఇవాళ నేను మా రామాయణ యాత్రలో 4వ రోజు విశేషాలు మీకు వివరించాలనుకుంటున్నాను. ట్రింకో బ్లూ అనే హోటల్ బీచ్ సైడ్లో ఉన్న హోటల్లో మేము ఆ ముందు రోజు రాత్రి బస చేశాము. తెల్లవారుజామున లేచి అందరం తయారై యథావిధిగా గ్రూప్ ఫోటోలు తీసుకొని శాంకరీదేవి శక్తిపీఠానికి బయలుదేరామన్నమాట. అయితే శాంకరీదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠంలో ఒకటి. ఇక్కడ సతీదేవి గ్రాయిన్ గజ్జ అంటారు, అక్కడ పడింది. గజ్జలు కావు. సో అది హిందూ పురాణం ప్రకారం అక్కడ అమ్మవారి గజ్జ పడిందనమాట. అయితే చాలా ఏళ్ళ క్రితం అది ఆలయం ధ్వంసమైనాక తర్వాత ఈ అమ్మవారిని కోనేశ్వర శివాలయం పక్కనే కొత్త ఆలయం కట్టి అక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారనమాట. ఇది ఒక కొండ మీద ఉంటుంది. ఇక్కడ దాన్ని త్రికోణమలి కొండ అని అంటుంటారు. ఆలయానికి వెళ్ళటానికి ముందు బస్సులో వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అక్కడి నుంచి మనం ఆటోలో ప్రయాణం చేసి మనం గుడి వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఆలయంలోని శాంకరీదేవి అమ్మవారు త్రికోణేశ్వరం శ్రీలంకలోని శివునికి అంకితం చేయబడిన 4 ముఖ్యమైన ఆలయంలో పక్కన నిర్మించారు. అయితే ఇక్కడ కథ ఏంటి అంటే, అగస్త్య మహర్షి త్రికోణేశ్వర ఆలయాన్ని శివుని సూచనల మేరకు నిర్మించారు. శివుడికి రావణుడు తన మీద ఉన్న భక్తికి ముగ్ధుడై ఇది భగవంతుడు తన భక్తుని కోసం చేసిన ఆలయమని నమ్ముతారు. ఇది చాలా అద్భుతమైన ఆలయము. దేవి ఆలయంలో శాంకరీదేవి మత్తమై అంబాల రూపంలో పూజింపబడుతుంది. ఇక్కడ శక్తి పీఠము శివుడు ఆలయం పక్కపక్కన ఉండటంతో ఇది చాలా పవర్ఫుల్ ఆలయము, చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చే ఆలయం. ఇక్కడ నేను మీకు ఇదొక స్థల పురాణం గురించి చెప్పదలుచుకున్నాను. ఒక కథనం ఏంటి అంటే, రాముడు వాళ్ళ అమ్మ ఎప్పుడైతే శివుడి ఆత్మలింగం కోరిందో ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. అయితే ఎప్పుడైతే శివుడు దానికి ప్రత్యక్షం అవ్వలేదో కోపంతో తన దగ్గర ఉన్న శూలంతో ఆ కొండని గట్టిగా కొట్టే వరకు ఇలా కొండ చీలిందని దాన్ని రావణ కట్ట అని అంటారనమాట. సో అది ఆ ప్రదేశంలో ఇలా జరిగిందని, తర్వాత రావణుడు ఘోరమైన తపస్సు చే తన పేగుల్ని రుద్రవీణగా తయారు చేసి ఘోరమైన తపస్సు చేసి రావణ్ణి ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ ప్రతిష్ఠ చేయించుకున్నారని ఒక కథనము. సో అది రాముడు కూడా ఇక్కడ తన బ్రహ్మ హత్య దోష నివారణకి ఈ ఆలయాన్ని కూడా సందర్శించాలని ఒక కథనం. అట్లా ఇది రామాయణంతో ముడిపడినది. అయితే ఇప్పుడు ఇంకో కథ ఏంటి అంటే, త్రేతాయుగంలో పార్వతీదేవి శివుడిని కోరిక మీద ఒక పెద్ద రాజభవనాన్ని కట్టమని అడిగింది. అయితే శివుడు విశ్వకర్మని పిలిచి ప్రపంచంలో మంచి చోట ఒక పెద్ద భవనం రాజమహల్ కట్టించమని అడిగినప్పుడు విశ్వకర్మ శ్రీలంక అన్న ప్రదేశాన్ని తీసుకొని అక్కడ పెద్ద రాజభవనాన్ని కట్టిస్తాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు దాన్ని గృహప్రవేశం చేయడానికి శివుడు పార్వతి వచ్చినప్పుడు రావణుడిని చూసి ఆయన మంచి బ్రాహ్మణుని, ఆయనకంత చాలా బాగా అనుష్ఠానం చేశాడని, ఆయనకి శాస్త్రం కూడా బాగా తెలుసని, ఆయన అదే మన జ్యోతిశాస్త్రం ఆయన చేత ముహూర్తం పెట్టించి గృహప్రవేశం అయ్యారు. ఇది విధంగా ఆయన అన్నీ చేయించాక సంతోషపడి పార్వతీదేవి ఆయనకి దక్షిణగా ఏం కావాలని అడిగినప్పుడు ఈ రావణుడు ఆ రాజభవనాన్ని అడిగి తీసుకున్నాడు. దాన్ని తీసుకున్న వెంటనే ఆయనకి ఒక రకమైన బాధ అనిపించింది. అమ్మవారిని నేను ఎలా భవనం తీసేసుకున్నానని. అప్పుడు శంకరీదేవిని ఆయన అడిగారు, మీరు ఇక్కడ ఉండిపోవాలని, ఆయనకి మీకు ఒక భవనం ఒక గుడి కట్టిస్తానని కోరుకున్నాడు. అప్పుడు రావణుడు ఇక్కడ శంకరీదేవికి మాత్రమే ఒక పెద్ద ఆలయం కట్టి నిర్మించాడు. ఆ ఆలయంలో చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం అపారమైనది. లంకలోని అత్యంత అందమైన తోటల్లో ఒకటిగా ఆలయం నిర్మించి అక్కడ రోజు పూజలు చేస్తూ ఉండేవారు. సో అలా ఆ అమ్మవారు కూడా ఆ లంక ప్రజల్ని బాగా క్షేమంగా చూసుకుంటూ ఉంది. అయితే రాముడు ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే, ఏ రోజైతే రాముడు తన మాట వినదో తన వచ్చి వెళ్ళిపోతానని.
ఎప్పుడైతే రావణుడికి కొంచెం అహంకారం పెరిగి రావణుని సీతను అపహరించి అక్కడ తీసుకొచ్చినప్పుడు అసలు ఇబ్బంది మొదలైంది. శాంకరీదేవికి చాలా కోపం వచ్చి సీతని రాముడికి తిరిగి అప్పగించమని చెప్తే రావణుడు తన మాటని ధిక్కరించాడని తను అక్కడి నుంచి వదిలేసి ద్వీపం వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత రాముడు రావణ్ణి ఓడించటము, తర్వాత విభీషణుడు పట్టాభిషేకం అవ్వటం, మళ్ళీ విభీషణుడు అమ్మవారిని పూజించి తపస్సు చేసి మళ్ళీ ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారని ఒక కథనం అన్నమాట. సో ఇలా ఈ శక్తిపీఠానికి చాలా చాలా కథనం ఉంది. అయితే చెప్పటం ఏంటంటే ఎక్కడైతే అమ్మవారి గర్జ పడిందో అక్కడే రావణుడు అమ్మవారికి ఆలయం చాలా పెద్ద ఆలయం కట్టించాడు. ధ్వంసంలో ఒకటే స్తంభం మిగిలింది, మళ్ళీ అక్కడే మళ్ళీ ఆలయం కట్టించి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారని ఒక కథనం. ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ రాముడు కూడా ఒక రామాయణం రావణ యుద్ధం అయిపోయినాక తిరిగి వచ్చేటప్పుడు ఈ శివాలయాన్ని దర్శించుకున్నాడని. సో ఇలా రామాయణంతో ఇది ముడిపడి ఉన్నది ఈ కథ. తర్వాత ఇక్కడ ఒక రావణుడు తపస్సు చేసిన చోట రాముడు ఒక బిల్వపత్రం, కొన్ని ఏళ్ళ పాతదైన బిల్వపత్రం కింద పత్ర చెట్టు కింద ధ్యానం కూడా చేశాడని ఇక్కడ స్థల పురాణం. సో ఈ శక్తిపీఠము, కోణేశ్వర ఆలయము రెండు సందర్శించడం చాలా ముఖ్యం శ్రీలంక యాత్రలో. సో ఇది నేను మీకు ఈ వీడియోలో ఈ శక్తిపీఠం విశేషాలు మీకు చెప్పాను. సో తప్పకుండా అందరూ శ్రీలంకకు వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ ఈ కొండ మీద చాలా నెమలులు తిరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున అయితే బాగా నృత్యం కూడా చేస్తాయని అక్కడ వాళ్ళు అంటున్నారు. సో ఇది చూడదగాల్సిన ప్రదేశము. ఇలా మేము ట్రింకోమలి అనే ఊరిలో కోణేశ్వరం ఆలయము, శక్తిపీఠం చూసి మళ్ళీ మా ముందు ప్రయాణం సాగించాము.